మరో బ్రేకింగ్ విశాఖ తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన 7గురు మత్స్యకారులు అలల తాకిడికి బోటు బోల్తాపడి గల్లంతయ్యారు. ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం నుంచి వేటకు బయలుదేరిన 7గురు మత్స్యకారుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనతో కన్నీరు మున్నీరవుతున్నారు. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో ఏం జరిగిందో తెలియక గత కొద్ది రోజులుగా భయాందోళనలో గురవుతున్నారు. గల్లంతైన వారిలో కారే చిన్న అనే మత్స్యకారుడు ప్రాణాలతో బయటపడడంతో కొంత ఊరట లభించింది. అతన్ని మరో షిప్లో సిబ్బంది సురక్షితంగా రక్షించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ స్వయంగా ధృవీకరించారు. అయితే గల్లంతైన మిగిలిన 6గురు మత్స్యకారుల ఆచూకీ కోసం భారత నేవీ, మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ దళాలు కలిసి భారీ స్థాయిలో సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. రెండు గంటలు ఫోన్ వచ్చిందండి. అక్కడి నుంచి మరి ఫోన్లు అవ్వట్లేదు. 2:30 నుంచి ఫోన్లు అవ్వట్లేదు. తిరిగి చేస్తున్నా వస్తారేమో చూస్తున్నాం, మేము కూడా రావట్లేదు. అక్కడి నుంచి మరి ఫోన్ చేసిన అవ్వట్లేదు. అలా తెలుగేసి ఉంటున్నాం, ఏడ్చుకొని ఉంటున్నాం. ఎప్పుడనేది మాకు చెప్పలేదు. వచ్చేస్తున్నాము, అరగంటలో వచ్చేస్తాం అన్నారు, అంతే. వస్తారు కదా అనేసి మేము చూసి 2:30, 3 సాయంత్రం మధ్యాహ్నం 3 మాకు చెప్పలే. మా ఆయన గారు ఓనర్ అతనే, దైవరు అతనే. వెళ్ళే వాళ్ళకి 4 రోజులు అవుతుంది. 2వ తేదీని పెళ్ళి వాళ్ళు, 2వ తేదీని లైట్ వెళ్ళారు. 1వ తేదీని వెళ్తే తెల్లారితే 2వ తేదీ, వాళ్ళకి 4 రోజులు అవుతుంది. నేను నవీన్ ఫోన్ అందరికీ చేశారు, నన్ను ఫోన్ అందరికీ చేశారు. మరి అక్కడ నుంచి మళ్ళీ 3 గంటల నుంచి చేస్తే ఫోన్ అవ్వట్లేదు. చెప్పలేదండి, మేము ఎక్కడున్నారో మేము అడలేదు. అంతా గంట 6 గంటలో బోట్ వచ్చేస్తుంది అన్నారు. అది గంట 6 గంటలు అంటే మా దగ్గరలో ఉన్నట్టు వచ్చేస్తుందేమో అనుకొని మేము కూడా మరి అడగలేదు కూడా అన్న. అడగకపోతే మళ్ళీ రివర్స్ మళ్ళీ 3:30, 3:30కి ఇలా ఫోన్ చేస్తే ఇలాగ అవ్వట్లేదు, ఫోన్ అవ్వట్లేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫోన్ కూడా 5 ఫోన్లు ఉన్నా కానీ 5 ఫోన్లు ఒక ఫోన్ అయినా రెస్పెక్ట్ అవ్వట్లేదు. 7గురు వెళ్ళారండి. ఎవ్వరు కూడా రాలేదు. బోట్ వెళ్తే 2 బోట్లు మాకు తెలియదు. అవన్నీ మేము అడగలేదు కూడా అన్న. అయితే బోట్ వచ్చేస్తుందని చెప్పారు కానీ అవన్నీ బోట్ వచ్చేస్తుంది మా అన్ని ఎవరాలని మేము అడగం కాదండి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. కిరణ్, యాక్చువల్లీ జరిగింది ఏమిటి? వీళ్ళ ఆచూకీ ఏమైనా లభిస్తుందా? అండ్ గతంలో కూడా ఇలాంటి చెదురుమదురు ఘటనలు విన్నాం మనం. వాళ్ళు తిరిగి వచ్చిన సందర్భాలే చాలా వరకు ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు? మెరైన్ పోలీసులు కావచ్చు, కోస్ట్ గార్డ్ సిబ్బంది కావచ్చు, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ అసలు? గుడ్ మార్నింగ్ రమణ. ఏదైతే ఈ నెల 1వ తేదీన అర్ధరాత్రి మత్స్య వేటకని వెళ్ళినటువంటి మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలంకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా వేటకు వెళ్ళినటువంటి 7గురు మత్స్యకారులు, అంటే ఇందులో 6గురు ఏదైతే భోగాపురానికి సంబంధించి ముక్కాం గ్రామానికి చెందినటువంటి అప్పలరాజు, అలాగే బండయ్య, గరగయ్య, సీతుడు, చిన్న అమ్మోరు, చిన్నయ్య, కారి చిన్న, ఈ 7గురు కూడాను ఫిషింగ్ అని చెప్పి వెళ్ళడం జరిగింది. సుమారు 6 నాటికల్స్ మైళ్ళ దూరంలో వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార నాయకులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే హఠాత్తుగా వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల కారణంగా ఈదురుగాళ్ళు, మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో బోటు బోల్తా పడడంతో 7గురు కూడా గల్లంతయ్యారు. నిన్న సాయంత్రానికి తిరిగి వచ్చేస్తున్నాము, ఫిషింగ్ కంప్లీట్ అయిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మత్స్యకారులు వెళ్ళినటువంటి మత్స్యకారుల ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఫోన్ ద్వారా వాళ్ళు సమాచారం ఇచ్చారు. అయితే తిరిగి వచ్చేస్తున్నారు కదా అని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా నిన్న అర్ధరాత్రి నుంచి వాళ్ళ ఫోన్ కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. కమ్యూనికేషన్ లేకపోవడంతో హఠాత్తుగా వాళ్ళు ఏం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు బోటు గల్లంతైనట్టుగాను, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఎక్కడో చిక్కుపోయినట్టుగా కూడాను సమాచారం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబాలన్నీ కూడా ఫిషింగ్ హార్బర్ దగ్గరికి చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని తెలిసినటువంటి ఎవరైతే మంత్రులు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ వెంటనే నేవీ, అదేవిధంగా మెరైన్ కోస్ట్ గార్డు సమాచారం అందించి వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా పూడిమడక సమీపంలో
ఎవరైతే ఈ బోటు ఓనరు అదేవిధంగా ఫిషింగ్ చేస్తున్నటువంటి 7 సభ్యుల్లో కారి చిన్న అనే వ్యక్తిని అయితే మాత్రం వాళ్ళు రెస్క్యూ చేసి ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. మిగిలిన 6 పరిస్థితి అయితే మాత్రం ఎక్కడ కాండ్రాని పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా ఒక వ్యక్తి వచ్చి మిగిలిన 6 ఏమైనటువంటి ఆందోళన అయితే ఈ కుటుంబ సభ్యులతో పాటు ఇటు మత్స్యకార నాయకుల్లో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా సముద్రంలో వీళ్ళకు చాలా అలవాటు, వీళ్ళు చాలా సింపుల్ గా చూసుకుంటారు. సముద్రం ఎంత ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు గజ ఈతగాళ్ళుగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర ఒడ్డుకు చేరుకుంటారు. ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో, వేవ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎదురు ఈదడానికి కష్టసాధ్యమైన పరిస్థితి ఉంటుంది. ఏదైతే పూడిమర నుంచి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వైపు రావాలంటే ఎదురు ఈదాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఎదురు ఈదడం అనేది చాలా కష్టం కాబట్టి వేరే జోన్ లోకి వాళ్ళు వెళ్ళి ఉండవచ్చు అనేటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కోస్ట్ గార్డ్ కానీ, మరోవైపు మెరీన్ కానీ, నేవీ సిబ్బంది కానీ తీవ్రంగా వారి కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. రమణ, ఎప్పుడూ కూడా మత్స్యకారులకు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. మత్స్యవేట సాగిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క సందర్భంలో వాతావరణం అనుకూలించక ఆటుపోట్లకు గురి కావడం కానీ, అలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార నాయకులు అయితే చెప్తారు. ఖచ్చితంగా ఒక వ్యక్తి వచ్చారంటే మిగిలిన 6 కూడా సురక్షితంగా ఏదో ఒట్టుకి వెళ్ళే ఉంటారు, లేదంటే ఎక్కడైనా సరే సేఫ్ గానే ఉండొచ్చు. అయితే బోటు గల్లంది కావడంతో ఆటోమేటిక్ గా మొబైల్ ఫోన్లన్నీ కూడా నీటిలో పడిపోవడం వల్ల అవి కమ్యూనికేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అనేటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నేవీ కానీ, ఇటు మెరైన్ కానీ, కోస్ట్ గార్డ్ కానీ అయితే మాత్రం తీవ్రంగా వాళ్ళ ఆపరేషన్ ని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కానీ మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి ఫిషింగ్ హార్బర్ చేరుకొని వాళ్ళని ఓదార్చే కార్యక్రమం అయితే ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారనేటువంటి ఒక నమ్మకం అయితే ఇక్కడ మత్స్యకార నాయకులు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.